వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత అరెస్టును బీజేపీ సమర్థించుకోగా బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గులమైంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని కొట్టిపారేసింది. ఇంతకీ ఏమిటి ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఒకే విషయాన్ని ఒక్కో పార్టీ ఒక్కో రకంగా ఎందుకు చూస్తున్నాయి? ఈ వ్యవహారంలో అందరికంటే ముందుగా మాట్లాడాల్సిన కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇవాల్టి బర్నింగ్ పాయింట్ లో చూద్దాం. కవిత అరెస్టు వ్యవహారం పార్లమెంటు ఎన్నికల్లో పార్టీలకు ప్రచార ఆయుధంగా మారుతోంది. రాజకీయ పార్టీలన్నీ ఈ అరెస్టును ప్రస్తావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్టు చేయనందుకు ఫలితం అనుభవించిన బీజేపీ ఇప్పుడు మాట నిలబెట్టుకున్న పార్టీగా లబ్ధి పొందుతోందా? తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేశారంటున్న బీఆర్ఎస్ పట్ల ఓటర్లు సానుభూతి చూపిస్తారా? లేక రెండు పార్టీలు కలిసి నాటకం చేస్తున్నాయన్న కాంగ్రెస్ పార్టీ విమర్శను నమ్ముతారా? ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఇటీవల హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. కవితను అరెస్ట్ చేసే ముందు ఆమెకు అరెస్టు వారెంట్తో పాటు సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చారు అధికారులు. అయితే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఈ అరెస్టు కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ మొదటి నుంచి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది. వాస్తవానికి ఈ కేసు కొత్తది కాదు. 2021 నాటి కేసు ఇది. అప్పట్లో ఈ కేసుకు సంబంధం ఉన్న చాలా మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు తదితరులను అరెస్ట్ చేసి విచారణ సంస్థలు వారిని ప్రశ్నించాయి. కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇచ్చి సాక్షిగా ప్రశ్నించారు. అయితే అప్పట్లోనే కవితను ఈ కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రచారం సాగినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్పట్లో అరెస్టు కాలేదు. ఆమెకు అరెస్టు కాకపోవడాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న అంతర్గత ఒప్పందం కారణంగానే కవితను అరెస్ట్ చేయడం లేదని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తన కూతుర్ను కాపాడుకునేందుకు నాటి తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించినట్లు కూడా విమర్శించింది. అయితే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు ఖాయమంటూ బీజేపీ నాటి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రచారం సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానానికి ఆయన ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యారు. మొత్తం మీద ఏం జరిగిందో కానీ కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తున్న బండి సంజయ్ని బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అదే సమయంలో కవిత అరెస్టు కూడా జరగలేదు. దీంతో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ నాయకత్వానికి రహస్య ఒప్పందం ఉందన్న విమర్శల బాధనకు బలం పెరిగినట్లయింది. దాని ఫలితాన్ని కూడా బీజేపీ 2023 నాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే మంచి ఫలితాలే రాబట్టినప్పటికీ పార్టీ తాజాగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఇదే విషయమై అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన బీజేపీ వారు తీసుకొచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లోని 2 ప్రధాన ప్రశ్నలు విని కంగుతిందట. పార్టీ బలాబలాలు, స్థానిక అంశాలు ఇతరత్ర ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా చెబుతూనే ప్రతి నియోజకవర్గం నుంచి పరిశీలకులు పార్టీ అధిష్టానానికి తీసుకొచ్చిన 2 ప్రధాన ప్రశ్నల్లో మొదటిది బండి సంజయ్ కుమార్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు? ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయలేదు అని పార్టీ శ్రేణులు అడిగాయట. పార్టీ పరిశీలకులను పార్టీ శ్రేణులే ఆ విధంగా కామన్ ప్రశ్న ప్రతి నియోజకవర్గంలో వేయడంతో నిజంగానే ప్రజల్లోకి బీజేపీ బీఆర్ఎస్ పట్ల రహస్య ఒప్పందం ఉందని ప్రజలు కూడా భావించి ఉంటారని నిర్ధారణకు వచ్చిన బీజేపీ పెద్దలు ఆ పార్టీతో తమకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదనే విషయాన్ని తెలంగాణ సమాజానికి స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగమే తాజాగా కవిత అరెస్టు అనే వాదన వినిపిస్తోంది. మోదీ तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं।
ये मोदी की गारंटी है। इसी परिवारवादी भ्रष्टाचार का शिकार हमारा तेलंगाना भी हुआ है। परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है। दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया। इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है। బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి రహస్య పొత్తు లేదని బీజేపీ తెలంగాణ ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నంలో భాగంగా కవిత అరెస్టు వ్యవహారం తెరపైకి వచ్చిందనే వాదన కొనసాగుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసినట్లు విమర్శిస్తోంది. నాడు అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసిన సందర్భాన్ని మాత్రమే ప్రశ్నిస్తోంది. 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తమ పార్టీకి ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని బీజేపీ బీఆర్ఎస్లు సెంటిమెంట్ రాజకీయాలకు తెరతీశాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అరెస్టు చేసిన పేరు చెప్పుకుని అవినీతిపై పోరాటంగా బీజేపీ అరెస్టు పట్ల సానుభూతిని పొందే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తాయని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తుగా రెండు పార్టీలు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే కవిత అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రధానంగా మాట్లాడాల్సిన బీఆర్ఎస్ అధినేత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించినప్పటికీ కేసీఆర్ మౌనం పాటించడం పట్ల రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం కూడా బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ పొత్తులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. సొంతంగా తెలంగాణలో తన బలం పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తుల ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు ఇతర నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. వారికి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు కూడా కేటాయిస్తుంది బీజేపీ అధిష్టానం. తమ పార్టీ నాయకులను చేర్చుకుంటున్న బీజేపీ వైఖరి పట్ల బీఆర్ఎస్ నాయకత్వం ఏమాత్రం గురుగా ఉన్నట్లు కనిపించడం లేదు. వెళ్లేవారు వెళ్లని అన్నట్లు వ్యవహరిస్తోంది. ఒక్క వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విషయంలో మాత్రం వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం. కానీ ఆయన మొత్తం మీద పార్టీ మారారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న నాయకుల్లో చాలా మంది బీఆర్ఎస్ నుంచి తాజాగా వచ్చిన నాయకులే. తెలంగాణలో బీఆర్ఎస్ పట్ల సానుకూలత లేని కారణంగా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా బీజేపీ బాట పడుతున్నారు. బీజేపీ కూడా తన సొంత పార్టీ నాయకులను పక్కన పెట్టి మరీ కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తోంది. తమకు తెలంగాణలో ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం పార్టీలోని పాత నాయకులను బరిలోకి నిలపకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం పట్ల సొంత పార్టీ శ్రేణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీ నాయకులను చేర్చుకుని తమ పార్టీని బలహీనపరుస్తున్న బీజేపీపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు చేయకపోవడం, కవిత అరెస్టు పట్ల కూడా స్పందించకపోవడం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే భావన కలుగుతోంది. నాడు కవిత అరెస్టు గురించి వార్తలు వచ్చిన సమయంలో గుట్టుగా కేసీఆర్ బీజేపీ పెద్దలతో మాట్లాడి అరెస్టు కాకుండా నిలువరించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలను విమర్శించకుండా ఢిల్లీలో మంతనాలు సాగిస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కీలక నాయకురాలు, అందులోనూ సొంత కూతురు అరెస్ట్ అయితే స్పందించకుండా కేసీఆర్ మౌనం పాటిస్తున్నారంటే ఆ మౌనం వెనుక కూడా వ్యూహమే ఉంటుందని ఆయన వ్యూహాల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. కేసులో నిజాలు తేలాల్సింది కోర్టులో. కానీ రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసేమిటి? కవితకు ఆ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి? ఈడీ, సిబిఐ ఆమె వెంట ఎందుకు పడుతున్నాయి? లిక్కర్
అమ్మకాలకు సంబంధించి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ఎక్సైజ్ శాఖ 2021లో కొత్త లిక్కర్ సేల్స్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. పూర్తి పారదర్శకతతో దేశంలోనే బెస్ట్ పాలసీ అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ పాలసీపై ప్రశంసలు గుప్పించారు. వాస్తవానికి లిక్కర్ అమ్మకాలలో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కల్పించుకోదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం లిక్కర్ అక్రమ అమ్మకాల నియంత్రణ, వినియోగదారులకు కల్తీ లేని మద్యం అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వ టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులను అప్పగిస్తోంది. దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తోంది. మద్యం అమ్మకాలపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. మద్యం షాపులు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ఉంటుంది. లైసెన్సుల జారీ విషయంలోనూ అపరిమిత డిస్కౌంట్లను ఢిల్లీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఈ వెసులుబాట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 27% పెంచుతున్నామని, అదనంగా 8,900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. అయితే కొత్త పాలసీలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ పోలీస్ శాఖ ప్రత్యేక విభాగం ఆరోపించింది. ఢిల్లీ పోలీసు శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దీంతో ఈ అవకతవకల విషయాన్ని అటు కేంద్రానికి, ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు పోలీస్ శాఖ రిపోర్టు చేసింది. లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన లైసెన్సుల జారీ విషయంలో ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు మార్చేసిందనేది ఇందులో ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న వారికి లైసెన్సులు కట్టబెట్టేందుకు, వారికి లాభం చేకూర్చేందుకే రూల్స్ మార్చేశారని ఆరోపిస్తూ సిబిఐ విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిబిఐ విచారణ అంశం తెరపైకి రాగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్ మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాపై సిసోడియా ఆరోపణలు గుప్పించారు. మద్యం విక్రేతలను వేధింపులకు గురి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇందుకోసం విచారణ సంస్థలను వాడుకుంటోందని విమర్శించారు. మద్యం పాలసీలో సవరణలపై చివరి నిమిషంలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. విచారణలో మనీ లాండరింగ్ వ్యవహారం వెలుగు చూడడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఇందులో కల్పించుకుంది. ఈ కేసుకు సంబంధించి సిసోడియాతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఇల్లు, ఆఫీసులు సహా 31 చోట్ల సిబిఐ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సోదాల్లో అధికారులకు ఏమీ దొరకలేదని సిసోడియా ఆరోపించారు. దీనికి సిబిఐ కూడా ఖండించలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి తయారు చేసిన ఛార్జ్ షీట్ లో తెలంగాణ, ఏపీలకు చెందిన నేతల పేర్లను, సన్నిహితుల పేర్లను చేర్చారు. ఈడీ అధికారులు చేపట్టిన దర్యాప్తుల్లో సౌత్ గ్రూప్ కి చెందిన నేతలు లిక్కర్ లాబీ ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు మామూళ్లు చెల్లించారని తేల్చారు. గోవా ఎన్నికలలో ఆప్ ఈ సొమ్మును ఉపయోగించుకుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ బిజినెస్ మెన్ ద్వారా ఈ సొమ్మును పంపించారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి 2,800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు. ఈ కేసులో పలువురు నేతలను విచారించి అదుపులోకి తీసుకున్నారు. నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఛార్జ్ షీట్ లోనూ కవిత పేరును చేర్చారు. ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర ₹166.71 అయితే కొత్త విధానంలో దీన్ని ₹188.41 పెంచారు. కానీ దీనిపై ఎక్సైజ్ సుంకాన్ని ₹223 నుంచి నామమాత్రంగా ₹1.88, వ్యాట్ ను ₹106 నుంచి ₹1
90 పైసలకు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ ను 33 రూపాయల 35 పైసల నుంచి ఏకంగా 363 రూపాయల 27 పైసలకు పెంచారు. బయటకి మద్యం ధరలు పెరిగినా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికి తోడు ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేశాయి. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సిబిఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని, ఆప్ నేతలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు భాగస్వామ్యులు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ తాజాగా అరెస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేదే లేదని కొట్టిపారేస్తున్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో ఎలాంటి మోసం లేదని, దేశంలోనే అత్యుత్తమ పాలసీని తాము తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. మద్యం అమ్మకాలలో మరింత పారదర్శకత తీసుకురావడం, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే ఉద్దేశంతోనే పాలసీకి రూపకల్పన చేశామని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విచారణా సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు, లేనివారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్పందిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ సొంత కూతురు, పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. అయినప్పటికీ ఆమె అరెస్టు పట్ల కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? మౌనం కూడా ఆయన వ్యూహంలో భాగమేనా? ఢిల్లీ లిక్కర్ కేసు మాత్రమే కాదు, ఇతర ఏ విషయమైనప్పటికీ రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వెయ్యరు. ఏదైనా విషయం తమ పార్టీకి నష్టం చేస్తుందంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, కలిసొచ్చే అంశాన్ని ఎలా వాడుకోవాలి అనేవి రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందులోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు చేయడంలో దిట్ట అనే అభిప్రాయం ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి వ్యూహాలతోనే పార్టీ ఎదిగేలా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో తమ పార్టీకి లోపాయకార ఒప్పందం ఉందన్న భావన తెలంగాణ ప్రజల్లో కలగడంతో దాని ఫలితం ఎలా ఉంటుందో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రుచి చూసింది. ప్రస్తుతం వీలైనంత ఎక్కువగా బీఆర్ఎస్ పై పోరాటం చేయడం ద్వారానే ఆ పార్టీతో తమకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని ప్రజలను మెప్పించాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెబుతోంది. తెలంగాణలో తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా లేదని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీతో పొత్తుల దిశగా ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ ఎందుకైనా మంచిదని పొత్తులకు బీఆర్ఎస్ ను దూరంగా పెట్టింది. బీజేపీతో పొత్తు విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఖండించలేదు, అలాగని సమర్థించనూ లేదు. పొత్తుల దిశగా అడుగులు పడుతున్నట్లు మాత్రం బయటకు లీకులిచ్చింది. బీజేపీకి చెందిన తెలంగాణ నాయకులు తీవ్రంగా ఖండించడంతో పార్టీలోని ఒకరిద్దరు నాయకులు పరస్పరం భిన్నంగా స్పందించి ఆ విషయాన్ని పక్కన పెట్టారు. పొత్తులు లేనప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు తమ పార్టీకి చెందిన నాయకుల్లో చాలా మంది తమ దారి తాము చూసుకునే క్రమంలో భాగంగా కొందరు కాంగ్రెస్ బాట పట్టారు, మరికొందరు బీజేపీ బాట పట్టారు. సిట్టింగ్ ఎంపీల్లో చాలా మంది బీజేపీలో చేరిపోయారు. బీజేపీ బాట పట్టిన సిట్టింగ్ ఎంపీలతో బీఆర్ఎస్ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిపేందుకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడింది. పిలిచి టికెట్ ఇస్తామని అధిష్టానం చెబుతున్నప్పటికీ
పోటీకి బీఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒకటైతే, పార్టీకి దూరమవుతున్న నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినరనేది అధిష్టానం ఆలోచన. పార్టీకి నాయకులు వారంతటా వారే దూరమైతే కూడా గతంలో పార్టీని వీడిన నాయకులపై విమర్శలు చేసేవారు. స్వార్థ ప్రయోజనాల కోసమే నాయకులు పార్టీ మారుతున్నారంటూ ఆరోపణలు చేసేవారు. పార్టీని వీడుతున్న నాయకుల వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానాన్ని సహజంగానే అసహనానికి గురిచేస్తోంది. అందులోనూ ప్రత్యర్థి పార్టీ గొంపుగుత్తగా వారిని అభ్యర్థులుగా ప్రకటించడం ఆ పార్టీకి మరింత ఆగ్రహం కలిగిస్తోంది. ఇక్కడ బీజేపీలోకి వెళుతున్న బీఆర్ఎస్ నాయకుల విషయంలోనూ బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతోనూ బీఆర్ఎస్ నాయకత్వానికి ఆగ్రహం రావడం సాధారణమైన విషయమే. బలహీన సమయంలో బీజేపీ అధిష్టానం తమ పార్టీని మింగేందుకు ఎత్తుగడ వేసిందనే విషయం అర్థం చేసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం అందుకు విరుగుడుగా ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాలి. కానీ ఆ విధంగా బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు బీజేపీలోకి వెళ్లడం ఖాయమని అర్థం చేసుకున్న పార్టీ అధిష్టానం నివారణా చర్యగా ఆయన్ని పిలిచి మాట్లాడింది. తాను పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న స్థానం నుంచి టికెట్ ఇస్తామని కూడా భరోసా కల్పించింది. ఆ నాయకుడు మాత్రం పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న కారణంగా బీఆర్ఎస్ నాయకత్వం చేసేదేమీ లేక చేతులెత్తేసింది. తమ పార్టీలో ఇంతకాలం ఉన్న నాయకుల్ని పిలిచి మాట్లాడినప్పటికీ ఫలితం లేని కారణంగా ఎదుటి పార్టీపై విమర్శలు చేస్తే ఫలితం ఏమీ ఉండదని బీఆర్ఎస్ నాయకత్వం భావించి ఉంటుంది. అందుకే బీజేపీ నాయకత్వాన్ని వివాదంలోకి లాగడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల అదే పరిస్థితి నెలకొని ఉండటంతో కష్టకాలంలో విమర్శలు చేయడానికి పోకుండా సైలెంట్ గా ఉండటం మంచిదని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, పార్టీ మారుతున్న నాయకులు బీజేపీలోకి మాత్రమే వెళ్లడం లేదు, మరికొంతమంది కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ తనకు ప్రధాన ప్రత్యర్థిగా రెండు పార్టీలకు చూసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సమీప భవిష్యత్లో బీఆర్ఎస్ నాయకత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఆ పార్టీ భావిస్తోంది. ప్రయోజనం చేకూరే విషయం పక్కన పెడితే పైగా ఆ పార్టీతో ప్రమాదం కూడా పొంచి ఉండవచ్చని బీఆర్ఎస్ అంచనా వేసుకుంటోంది. ఇప్పటిదాకా నాయకులు మాత్రమే వెళుతున్నారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో కొంతమందికి కాంగ్రెస్ పార్టీ ఎరవేస్తుందని కూడా బీఆర్ఎస్ కు అర్థమైపోయింది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు, ఇతర అంశాలపై కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని భావించిన ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ శాఖలను కూడా ఏర్పాటు చేశారు. దేశంలోని ఎన్డీఏ, యూపీఏ కూటములకు సమాన దూరం పాటిస్తూ ఇతర ప్రాంతీయ పార్టీలతో జతపట్టే ప్రయత్నం చేశారు. అవేమీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కూడా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కు ఖచ్చితమైన వ్యూహం ఉంటుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఇకపై ఎలాగూ వైరం తప్పదు. తెలంగాణలో తనను తాను రక్షించుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం కోరడమే ఆ పార్టీ ముందుండే ఏకైక మార్గం అవుతుంది. బహుశా కేసీఆర్ ప్రస్తుతం ఆ సూత్రాన్ని నమ్ముకుని ఉండవచ్చు. ప్రస్తుతం ఎన్నికల్లో జరిగే నష్టాన్ని ఇప్పటికిప్పుడు భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉన్నందున ఆ దిశగా ఆలోచించడం కంటే ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్ పైన బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టి ఉండవచ్చు. ఎన్నికల్లో బీజేపీతో వైరం పెట్టుకోవడం ద్వారా జరిగే మేలు కంటే కీడే ఎక్కువని భావిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల తర్వాత బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ పార్టీతో చెలిమి చేయవచ్చని బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీకి కూడా ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆ పార్టీ సహకారం అవసరం అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి బీజేపీ అధిష్టానంతో వైరం పెట్టుకోకుండా ఎన్నికలు ముగిసే వరకు మౌనం పాటించడమే మేలని కేసీఆర్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో తరచూ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు
బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఆయన నిజంగా భయపడుతున్నారా, లేక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకునే క్రమంలో భాగంగా మాట్లాడుతున్నారా అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ బీజేపీలకు సమాన దూరం పాటిస్తారన్నది నిజం. అలాంటి సమయంలో బీఆర్ఎస్ నాయకత్వానికి ఉండే ఏకైక మార్గం బీజేపీతో చెలిమి. ఆ దూరదృష్టితోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం మౌనం పాటిస్తూ ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే నిజమైతే ఎన్నికల తర్వాత అర్థమవుతుంది అసలు వ్యూహం ఏమిటనేది, కేసీఆర్ ఎందుకు మౌనం పాటించారని.